హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇండియన్ క్రికెట్లో తీవ్ర విషాదం. మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూత. మరణానికి కారణమిదే అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజస్థాన్కు చెందిన మాజీ రంజీ క్రికెటర్ రోహిత్ శర్మ హఠాత్తుగా కన్నుమూశారు. రంజీ క్రికెట్లో రాజస్థాన్ తరపున చాలా మ్యాచ్ల్లో ఓపెనర్గా ఆడిన రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నివేదికల ప్రకారం కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోహిత్ శర్మ 4-5 రోజుల క్రితం నగర ఆసుపత్రిలో చేరాడు. అక్కడే అతను చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో రోహిత్ కన్నుమూశాడు. రోహిత్ శర్మ మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫోటోను పోస్ట్ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే రాజస్థాన్ రంజీ ప్లేయర్ అని క్లారిటీ రావడంతో హిట్ మ్యాన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్ తరపున 7 రంజీ మ్యాచ్లతో పాటు 28 ఓడిఐలు ఆడాడు రోహిత్. ఈ మ్యాచ్లో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో 35కి పైగా సగటుతో మొత్తం 850 పరుగులు చేశాడు. అంతేకాకుండా శర్మ 4 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆల్రౌండర్ రోహిత్ తన బౌలింగ్లో 6 వికెట్లు కూడా సాధించాడు. 2004 నుండి 2014 వరకు తన 10 సంవత్సరాల కెరీర్లో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో తరచుగా దృష్టిని ఆకర్షించాడు రోహిత్ శర్మ. ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత శర్మ కోచ్ కావాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఔత్సాహిక క్రికెట్లకు నైపుణ్యాలను అందించడానికి జైపూర్లో ఆర్ఎస్ క్రికెట్ అకాడమీని స్థాపించారు. అయితే ఇంతలోనే కాలేయ సమస్యల బారిన పడటం, ఆసుపత్రిలో చేరడం, హఠాత్తుగా కన్నుమూయడంతో క్రీడాలోకంలో తీవ్ర విషాదం అలుముకుంది. పలువురు రంజీ ప్లేయర్లు రోహిత్ శర్మ మృతికి సంతాపం ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.